మైక్రో ఫైనాన్స్ ఇష్యూకి సంబంధించి టాలీవుడ్ టాప్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి చౌహాన్ ఆమె ఇప్పుడు పరారీలో ఉందా, దుబాయ్కి వెళ్ళిపోయిందా, గోవాకి పారిపోయిందా, ఇటువంటి వార్తలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం, భరత్ కుమార్ చౌహాన్, శైలజ చౌహాన్, అలాగే మంగ్లీ వాళ్ళ బ్రదర్ శివ చౌహాన్ వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఆ వచ్చిన మళ్ళీ కొన్ని గంటల తర్వాత మంగ్లీ కూడా పరారీలో ఉన్నట్టు కూడా చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మంగ్లీ గత 4 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్లో ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఈ స్కామ్ చేయలేదు, నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు ఈ అడ్వకేట్ సుబ్బారావు, తను పాపులారిటీ సంపాదించడం కోసం నా పేరుని యూజ్ చేసుకుని బిగ్ బాస్కి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఆమె మాట్లాడారు. తర్వాత బాధితుల పక్షాన నేను కూడా ఉంటాను, నేను కూడా స్టాండ్ తీసుకుంటాను ఆమె మాట్లాడారు. తర్వాత బాధితులు కనీసం ఆమె కలవల, ఎక్కడ కూడా కలవల. మేము బాధితులను కూడా అడగడం జరిగింది, మీకు మంగ్లీ సపోర్ట్ ఇస్తానంది, మీ వైపు స్టాండ్ తీసుకుంటానంది, మరి మీకు ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ కలవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయంటే లేదు సార్, అటువంటిది ఏం జరగలేదు, కలవడానికి ప్రయత్నించలేదు, కలవదు కూడా అని మాకు కొన్ని విషయాలు అయితే వారు చెప్పడం అయితే జరిగింది. సో ఇది అడ్వకేట్ దగ్గర నుంచి వస్తున్న ప్రశ్నలు, సుబ్బు దగ్గర నుంచి, అలాగే మీడియా ఛానల్స్ కూడా మంగ్లీ గారికి వేస్తున్న ప్రశ్నలు, అలాగే బయట సమాజం గత కొన్ని రోజుల నుంచి ఈ వార్తలు చూస్తున్న సమాజం ప్రజలు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మంగ్లీ గారికి ఈ మైక్రో ఫైనాన్స్ ఈ స్కామ్ కి సంబంధం లేనప్పుడు మీరు రమావత్ మధు పైన ఎందుకు కేసు పెట్టలేదు? అతను మీ పేరు యూజ్ చేసుకునే కదా డబ్బులు చాలా మంది దగ్గర వసూలు చేశాడు, అటువంటి వ్యక్తి పైన మీరు ఎందుకు కేసు పెట్టలేదు? అలాగే క్లియర్ గా అడ్వకేట్ సుబ్బు, శివ చౌహాన్ ఉన్న విజువల్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కొన్ని ప్రూఫ్స్ అవన్నీ కూడా మీడియా ఛానల్స్ కి ఇచ్చాడు, అవన్నీ కూడా స్క్రోల్ అవుతున్నాయి బయట. అలాగే భరత్ కుమార్, శైలజ చౌహాన్, రమావత్ మధు, మంగ్లీతో ఉన్న వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఒక పక్క నాకు ఎవరో తెలియదంటూ చెప్తున్న మంగ్లీ మరి ఎందుకు వారితో ఉన్న ఆ వీడియోలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆమె ఏం చెప్తుందంటే, నేను సెలబ్రిటీని కాబట్టి చాలా మంది నాతో వచ్చి ఫోటోలు దిగుతారు. ఓకే, మీరు చాలా పెద్ద సెలబ్రిటీ కావచ్చు, నిజంగానే మీతో ఫోటోలు దిగారనే కావచ్చు, కానీ ఆ ఫోటోని యూజ్ చేసుకుని మీ పేరుని యూజ్ చేసుకుని కొంతమంది పేదల దగ్గర డబ్బులు కొడుతున్నాడు కదా, కనీసం దానికైనా మీరు రియాక్ట్ అయ్యి పోలీస్ కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కదా, కానీ మీరు ఎందుకు పెట్టలేదు? హేమకాంత్ రెడ్డి మీతో పరిచయం ఉందని అతను చెప్తున్నాడు, మీరు మాత్రం అతను ఎవరో తెలియదు అని చెప్తున్నారు. హేమకాంత్ రెడ్డి ఎవరో తెలియనప్పుడు అతని పైన మీరు కేసు ఎందుకు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు? మీ పేరుని చెప్తున్నాడు, అందుకనే అతని పైన కేసు పెడతానని చెప్తున్నాడు. హేమకాంత్ రెడ్డి ఒక్కడు కదే, దగ్గరగా 100 మంది బాధితులు మీ పేరు చెప్తున్నారు. 100 మంది పైన కూడా మీరు కేసు పెట్టాలి, కేవలం హేమకాంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? సో ఏదో కుట్ర ఉంది కాబట్టే ఇన్ని రోజులు ఈ డ్రామా నడుస్తుందని చాలా మంది భావిస్తూ ఉన్నారు. అలాగే మంగ్లీ గారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గత 4 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నేను బాధిత పక్షాల పోరాడతాను, నేను వాళ్ళ వైపు స్టాండ్ తీసుకుంటాను, వాళ్ళకి న్యాయం చేకూర్చేలా నేను ప్రయత్నిస్తానంటూ మాట్లాడిన మంగ్లీ ఇప్పుడు ఎక్కడుంది? కనీసం మీడియా ముందుకి రావట్లేదే, ఏ స్టేషన్ దగ్గర కూడా రావట్లేదు, పోలీస్ స్టేషన్ దగ్గరికి. గతంలో సిపి సజ్జనర్ గారిని కలిసింది, తర్వాత ఆమె ఎక్కడ కూడా కనిపించలేదు. ఒక మీడియా ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టుంది, దాని తర్వాత ఆమె ఎక్కడ కూడా కనిపించలేదు. సో అడ్వకేట్ సుబ్బు అయితే మాత్రం ఈ కేసు విషయంలో చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈరోజు మంగ్లీ వైపు నుంచి తనకి థ్రెటనింగ్ ఉందంటూ డీసీపీ ఆఫీస్ కూడా వెళ్ళడం, అక్కడ ఏదైతే తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయో, బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయో, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న వారి పేర్లతో సహా కొన్ని వివరాలని కూడా డీజీపీ కార్యాలయంలో ఆయన ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ప్రొటెక్షన్ కోరుతూ కూడా అతను ప్రయత్నించాడు అడ్వకేట్ సుబ్బు. సో ఏదేమైనప్పటికీ మైక్రో ఫైనాన్స్ ఈ ఇష్యూ ఇప్పటిది అయితే కాదు, 2018 నుంచి కూడా జరుగుతూ ఉంది. మనం కేవలం హైదరాబాద్కు వచ్చిన 100 మందిని మాత్రమే చూస్తాం, కానీ 1000కి పైగా చాలా మంది మోసపోయిన బాధితులు ఉన్నారు. అందులో 7గురు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. సో ఈ మైక్రో ఫైనాన్స్ వెనక ఉన్న ఈ కుంభకోణం అసలు ఏంటి? కొంతమంది రాజకీయ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ రాజకీయ నాయకులు ఎవరు? అలాగే అడ్వకేట్ సుబ్బుకి ఒక ఎమ్మెల్యే స్థాయి లాంటి వ్యక్తులు ఫోన్ చేయటం,
మాజీ ఎమ్మెల్యే లాంటి వ్యక్తులు ఫోన్ చేయడం, బెదిరింపు చర్యలకు పాల్పడడం చేస్తున్న వారందరూ కూడా ఎవరు? సుబ్బేందు కూడా వారి పేరు బయట పెట్టట్లా. ఈ కేసు తదుపరి జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా నేను ఎవరి వివరాలు నేను ఇచ్చే ప్రయత్నం చేయను. ఖచ్చితంగా షాక్ అవుతారు ఎవరు ఉన్నారు ఈ ఆమె వెనకాల అనే విషయం చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. సో నేను ఆ విషయాలు ఇప్పుడు బయటకు చెప్తే వాళ్ళు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు, కాబట్టి నేను చెప్పనంటూ కూడా అతను చెప్తా ఉన్నాడు. సో ఏదేమైనప్పటికీ మంగ్లీ పైన చాలా రూమర్స్ అయితే గట్టిగానే వస్తూ ఉన్నాయి, కానీ ఒక పక్క వాటిపైన స్పందిస్తుంది, స్టాండ్ తీసుకుంటానని చెప్తుంది, కానీ ఆమె ఎక్కడ కూడా స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేయట్లేదు. అలాగే మంగ్లీ గారి పైన రీసెంట్ గా కొంతమంది బంజారా కమ్యూనిటీకి సంబంధించి కావచ్చు, సేవాలాలకు సంబంధించిన వారు కావచ్చు, ఫిలిం ఛాంబర్ దగ్గరకు వచ్చి మంగ్లీ పైన ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. ఈ మైక్రో ఫైనాన్స్ ఈ కేసు తేలే వరకు కూడా తనకి ఎటువంటి అవకాశాలు ఇవ్వద్దు, నేను బంజారా పెట్టానని చెప్పుకుంటూ చాలా మంది బంజారా పెట్టాలని మోసం చేసింది. ఈరోజు బంజారా పెట్టానని నన్ను కావాలని టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారని చెప్తుంది. అదంతా కూడా అబద్ధం. కొంతమంది బంజారా పెట్టాలు మమ్మల్ని కలిశారు, వాళ్ళు బాధితులు, వాళ్ళు ఎలా ఏ రకంగా మోసపోయారో కూడా మాకు చాలా వివరాలు అందించారు. ఏదేమైనప్పటికీ పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ నడిచేంత వరకు, విచారణ జరిగేంత వరకు కూడా ఆమెకి అవకాశాలు ఇవ్వద్దంటూ కూడా ఫిలిం ఛాంబర్ దగ్గరకు వచ్చి సంపత్ నాయక్, అలాగే రాథోడ్, రమా రాథోడ్, అశోక్ రాథోడ్ ఇటువంటి వ్యక్తులు అక్కడ ఫిర్యాదు చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ప్రస్తుతం మంగ్లీ ఎక్కడుంది? మంగ్లీ నిజంగానే పరారైందా? ఒకవేళ మంగ్లీ పరారు కాకపోతే బయటికి ఎందుకు రావట్లేదు? ఒక వీడియోని రిలీజ్ చేసింది మంగ్లీ రీసెంట్ గా, దాని తర్వాత ఆమె ఎక్కడుంది ఆమె ఆచూకీ తెలియట్లేదు. సో అడ్వకేట్ సుబ్బు కావచ్చు, బాధితులు కావచ్చు, అలాగే వారితో పాటు ఈ ఇష్యూని చూస్తున్న ప్రజలందరూ కూడా ఇదే ప్రశ్న ఆమెకి వేస్తా ఉన్నారు. స్టాండ్ తీసుకుంటానన్నా ఇప్పటివరకు ఎటువంటి స్టాండ్ తీసుకోలేదు వారి వైపు నుంచి. సో గైస్ మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారు ఈ ఇష్యూ పైన?